ప్రెగ్నెంట్ అని నాటకమాడిన శ్రీవల్లి గురించి గుండె పగిలి నిజం చెప్పిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీద చూసుకుంటే గనక ప్రేమ నర్మద ఇద్దరూ కలిసి వల్లిని ముప్పు తిప్పలు పెడతారు. ఎందుకంటే వల్లి తప్పు చేసింది, తప్పుల మీద తప్పులు చేస్తుంది అన్న విషయం తెలుసుకున్న ప్రేమ నర్మద ఏదేమైనా సరే విషయాన్ని బయట పెట్టాలని శ్రీరామనవమి రోజునే టార్గెట్ ఫిక్స్ చేస్తారు. తన నోటితోనే నిజాలు బయట పెడితే అప్పుడు అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన వీళ్ళు ప్రతి క్షణం వల్లికి నరకమే చూపిస్తారు. ఇంకా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి పంపించిన వల్లి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి 2 కిలోమీటర్లు పరిగెపెట్టించి మరీ చందు దగ్గరికి వచ్చేటట్టు చేసి తీరా మూసి చూస్తే ఏ వాయిస్ మెసేజ్ లేకుండా తుస్మని గాలి తీసినట్టుగా అక్కడ ఏమీ ఉండదు. కానీ వల్లిని మాత్రం తెగ టెన్షన్ పెడుతూ ఇంకా ప్రతి క్షణం నరకమే చూపిస్తారు వల్లికి. ఇంకా రాత్రికి కచేరీ ఉందనగానే అచ్చుబాబోయ్ ఎందుకు నన్ను వీళ్ళు ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎంతసేపు నా కాపురాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని తిప్పలు పడాలి, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాను, ఈ ప్రేమ నర్మద నన్ను వదిలేటట్టు లేరు, అచ్చుబాబోయ్ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అని ఇంక వల్లి అయితే అస్తమాను అక్కడే కూర్చుని బాధపడుతూనే ఉంటుంది. ఇంకా అలా ఉండేసరికి ఫోన్ చేస్తుంది భాగ్యం. అమ్మడు ఏం చేస్తున్నావు, అమ్మడు ఏం చేస్తున్నానా, నువ్వు పేర్చావు కదా అబద్ధాలు పుట్ట, ఆ పుట్టలోంచి బయటికి ఎలా రావాలో తెలియక, పుట్టలో ఉంటే పొగ పెట్టి బయటికి ఎలా తీసుకొస్తారో తెలియక సతమతమవుతున్నానే, నీకే నువ్వు బాగానే ఉన్నావు, ఇక్కడ ఈ ప్రేమ నర్మద నన్ను బ్రతకనివ్వట్లేదమ్మా, ప్రతి క్షణం నరకం చూపిస్తున్నారు, ఏం చేసినా ఎటు తిప్పినా మెడకు ఉరితాడే బిగిస్తున్నారు, ఎటు తిప్పినా కత్తి నా మెడకే వచ్చి గుచ్చుకుంటుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సతమతమైపోతున్నాను, ఈ గండం నుంచి ఎలా బయటపడాలో, ఈ గండాల నుంచి బయటపడి నా కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో అర్థం కావట్లేదే అమ్మా అంటూ ఇంకా వల్లి తన బాధనంతా తన తల్లికి చెప్పుకుంటుంది. ఈలోపు ప్రేమ నర్మద బల్లక్కాయ్ బల్లక్కాయ్ అనుకుంటూ వచ్చేసరికి మళ్ళీ వచ్చేస్తున్నారే, ఉంటానే బాబు, ఇంకా నా పరిస్థితి ఇంతే, కుర్తులో పడ్డ ఎలకలా అయిపోయింది, అందులో ఉండాలేను, అందులోంచి బయటకు రానులేను, నువ్వు చెప్పిన అబద్ధాల్లో బ్రతకలేకపోతున్నాను, అలాగని నిజాలు చెప్పి బయటికి రాలేకపోతున్నాను, ఏంటో నా కర్మ అనుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. హాయ్ సెల్లెళ్ళు, ఏంటి ఏం కావాలి, కాఫీయా టీయా అని చెప్పాను అనేసరికి బల్లక్కాయ్ నీతో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంటే కాఫీలు టీలు ఏమాత్రం సరిపోతాయి చెప్పు, నువ్వు మాకు ఎంటర్టైన్ చేయాలి, నైట్కి కచేరీ ప్రోగ్రాం ఉందని చెప్పాను కదా, మరి రెడీగా ఉన్నావా అని చెప్పి ఇంకా వల్లి అనేసరికి ప్రేమ అనేసరికి ప్రేమ నా ఒంట్లో అస్సలు ఓపిక లేదు ప్రేమ, ప్లీజ్ ప్రేమ ఏదో ఒకటి నువ్వే చేయి ప్రేమ అంటూ మాట్లాడేసరికి ప్లీజ్ బల్లక్కాయ్ ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇంకా అనగానే ఇంకా వల్లికి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈ గండం నుంచి ఏదో రకంగా గట్టెక్కాలి అని అక్కడి నుంచి వాళ్ళిద్దరి నుంచి తప్పించుకుని పరుగులు పెట్టి ఒక చోటకి వెళ్ళిపోయి దాక్కుంటుంది వల్లి అయితే. ఇంకా అలా దాక్కున్న వల్లిని ఎంతో వెతుకుతారు వీళ్ళిద్దరూ రాత్రంతా. సుమారు ఒక అరగంట గంట సేపు వెతికినా కానీ వల్లి ఎక్కడా కనిపించదు. ఫోన్ చేస్తే ఫోన్ ఏమో గదిలో వదిలేస్తుంది. ఈ బల్లక్క ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, మన గానం ఇవన్నీ కచేరీలు అన్నాం కదా, భయపడిపోయి ఉంటుంది, రేపు చూసుకోవచ్చులే ప్రేమ వెళ్ళి పడుకో అని ఇద్దరు వెళ్ళిపోతారు. అమ్మయ్యా ఈ రోజుకు నన్ను వదిలేశారు, రేపు తెల్లారేసరికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, అలా ఉపాయం ఆలోచించి ఈ గండం నుంచి బయట పడితేనే కానీ ఈ తలపోటు నాకు తగ్గేటట్టు లేదు అని రాత్రంతా ఆలోచిస్తూ ఉండేసరికి సడన్గా ఒక చక్కటి ఉపాయం తడుతుంది. ఈ పని చేస్తే ఖచ్చితంగా నేను హ్యాపీగా ఉండొచ్చని మరుసటి రోజు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్తుంది. అటు ఇటు చూస్తుంది, ఎవరైనా వస్తున్నారా లేదా అని వంటగదిలో చూస్తూ సడన్గా ఎవరు రాకపోతే అంటే కళ్ళు తిరిగి పడిపోతే ఏ పొజిషన్లో పడిపోతారు, సో అలాగా కళ్ళు తిరిగి పడిపోతుంది అంటే పడుకుని పోతుంది.
వంటగదిలోనే. వంటగదిలో పడుకుని పోయేసరికి ఇంకేంటి వల్లి ఇంకా నిద్ర లేవలేదా ఏంటి అనుకుంటూ ఇంకా వేదవతి వస్తుంది. వచ్చేసరికి వంటగదిలో పడిపోయి ఉంటుంది. ఇదేంటి పిల్ల ఇక్కడ పడుకుంది, పడుకుందా పడిపోయిందా? ఈ పిల్ల వాలకం చూస్తుంటే పడిపోయినట్టే ఉంది. వల్లి అమ్మ వల్లి అనుకుంటూ మొహం మీద నీళ్లు చల్లేసరికి అత్తయ్య ఏంటి ఏమైంది అనుకుంటూ పైకి లేస్తుంది. అదేంటే ఇక్కడ పడుకున్నావు, నేను పడుకోవడం ఏంటి అత్తయ్య? గుర్తొచ్చింది అత్తయ్య, ఉదయం టీ పెట్టడం కోసమని వచ్చాను వంటగదిలోకి. అప్పుడు సడన్గా కళ్ళు తిరిగినాయి. ఇంకా చుట్టూ ఎవరూ లేరా, పిలవాలనుకుంటే ఎవ్వరూ కనిపించలేదు. ఇంకంతే వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాను అత్తయ్య అని ఇంకా వల్లి తన నోటుకొచ్చిన అబద్ధాన్ని చెప్పేసేసరికి కళ్ళు తిరిగి పడిపోయేవా, కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి ఏదైనా అని చెప్పి అనగానే అనుకుంటూ వాంతి వచ్చినట్టుగా గబగబా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయేసరికి ఏంటే వాంతులు చేసుకుంటున్నావు, కళ్ళు తిరిగి పడిపోయానంటున్నావు ఏంటి? అది అత్తయ్య నేను అని చెప్పి 3 వేళ్ళు చూపిస్తుంది. ఏంటి ప్రెగ్నెంట్వా అంటే కడుపుతున్నావా అనగానే అవునత్తయ్య ఈ మధ్య కొంచెం వికారంగా కూడా ఉంటుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అవునా సరే అని అందరి ముందుకు తీసుకొచ్చేసరికి ఏమండి మీరు తాతయ్య కాబోతున్నారు, ఒరే పెద్దోడా నువ్వు తండ్రి కాబోతున్నావురా అని చెప్పి ఇంకా అందరికీ కూడా చెప్తుంది వేదవతి. ఎంత కాదనుకున్నా కోడలు, తప్పు చేసినా కూతురు కాపరాన్ని చెడగొట్టినా కోడలే కదా, ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు కదా, పైగా కడుపుతో ఉన్న పిల్ల ఏమన్నా అంటే బాధపడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా సైలెంట్గానే అందరికీ చెప్తుంది. నర్మదక్క నాకెందుకో అనుమానంగా ఉంది, నిజంగా ఈ బల్లక్క కడుపుతో ఉందంటావా? నాకే అదే అనుమానం ప్రేమ. మనం పెట్టే టార్చర్ భరించలేక కావాలనే కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్తుంది అనుకుంటున్నాను. రాత్రి లేని కడుపు, ఇన్ని రోజులు లేని వికారం, కళ్ళు తిరగడం ఈ రోజుకి ఎలా వచ్చేసాయి? ఖచ్చితంగా ఏదో జరిగిందక్క. ఏదో జరగకపోతే తను ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తుంది? ఏదో ఉంది నర్మదక్క అని ప్రేమ అనుమానం వ్యక్తం చేసేసరికి మామిగారండి ఇప్పుడు కడుపులు వస్తున్నాయి కానీ కొంచెం వీక్గా ఉంటున్నాయండి, మనం అర్జెంటుగా డాక్టర్ గారిని పిలిపించి డాక్టర్ గారి చేత వల్లి యొక్క కడుపుతో ఉంది అన్న మాట చెప్పించేదనుకోండి, అప్పుడు మనం తృప్తిగా ఉంటాం కదా. ఒక్కొక్కసారి అలాగే నీరసానికి వాంతులు అవుతాయి, అలాగే కళ్ళు తిరిగి కూడా పడిపోవచ్చు, ఏమంటారు అత్తయ్య గారండి అని చెప్పి ఇంకా నర్మద అనగానే అవును నిజమే నర్మదా అని వేదవతి అంటుంది. అర్జెంటుగా డాక్టర్ని పిలవండి, నేను ఫోన్ చేస్తానమ్మా అని ధీరజ్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి సరే మేడం ఇప్పుడే వస్తున్నానని ధీరజ్ వెళ్ళి తన కారులో డాక్టర్ని తీసుకొచ్చిన తర్వాత ఎవరు పేషెంటు అని చెప్పి ఇంకా డాక్టర్ అడగానే ఇంకో మా వల్లి యొక్క పెళ్ళయ్యి సుమారు 4 నెలలయ్యింది, 3వ నెల కడుపంట, వికారంగా ఉందంటుంది, వాంతులు అవుతున్నాయి అంటుంది. తను కడుపుతో ఉందేమోనని తను చెప్పింది, కానీ డాక్టర్ గారు చెప్తేనే కానీ మేము నమ్మలేం కదండి, అందుకనే అనుమానంతో వచ్చాము అని చెప్పి మిమ్మల్ని పిలిపించామని చెప్తారు. చెప్పేసేసరికి అవునా సరే నేను చెక్ చేస్తానుండండి అని డాక్టర్ కాస్త చెక్ చేస్తుంది. డాక్టర్ అమ్మ కాస్త సెటస్కోప్ పెట్టి చెక్ చేస్తూ ఉండేసరికి ఇదేంటి ఇప్పుడు డాక్టర్ వచ్చింది, నేను కడుపుతో లేను కదా, ఇప్పుడు డాక్టర్ గారు కడుపుతో లేను అన్న విషయం చెప్తే ఏం జరుగుతుందో ఏంటో అని చాలా భయపడిపోతూ ఉంటుంది వల్లి అయితే. భయపడిపోతూ ఉండేసరికి ఇంకా ఏంటమ్మా నీకు నిజంగా వికారంగా అనిపించిందా, వాంతులు కూడా అయ్యాయా అని డాక్టరు టెస్ట్ చేస్తూ అంటే చెక్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. అవును వాంతులయ్యాయి, వికారం కూడా అయినాయి అని వల్లి చెప్తూ ఉండేసరికి చూడక్క వాంతులయ్యాయంట, వికారం కూడా వచ్చిందంట అని ప్రేమ నర్మద ఒకరు చెవుల్లోకలు గుసగుసలాడుకుంటూ ఉంటారు. బాబోయ్ వీళ్ళిద్దరూ చూస్తుంటేనేమో గుసగుసలాడుకుంటున్నారు, ఈ డాక్టర్ అమ్మేమో నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది, ఇప్పుడు నేను కడుపుతో లేను అంటే వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేస్తారు, ఏం చేయాలరా భగవంతుడా అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అవునమ్మాయి నిన్ను హాస్పిటల్లో చూసినట్టు గుర్తు నాకు, నువ్వు 2 సంవత్సరాల క్రితం మా హాస్పిటల్లో డెలివరీ ఏదో అయినట్టు గుర్తు అని అనడంతో నాకెందుకు డెలివరీ అవుతుంది, నాకు పెళ్ళయి 4 నెలలే కదా అయింది డాక్టర్, నాకెందుకు డెలివరీ అవుతుంది? లేదమ్మా
నీకు నేనే డెలివరీ చేశాను. నాకెందుకు అంత బాగా గుర్తుందంటే నిన్ను నిన్ను నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు నువ్వు నొప్పులు ఇవ్వడానికి చాలా కష్టపడ్డావు. సుమారు 2 సంవత్సరాలు అవ్వచ్చేమో. 2 సంవత్సరాలంటే 1 సంవత్సరంన్నర పాప ఉంటుంది, పాపో బాబో. ఎందుకంటే నా ఫస్ట్ నేను చేసిన డెలివరీ నీదే అని చెప్పి అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేం ట్విస్ట్ అక్క, మనం ఒకటి అనుకుంటే ఈవిడొకటి చెప్తుంది అని ఇద్దరు కూడా అంటే ప్రేమ నర్మద అనుకునేసరికి, ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? తనకు పెళ్ళయి 4 నెలలే అయ్యిందంటే తనకు మీరు 2 సంవత్సరాల క్రితమే డెలివరీ చేశాను అని చెప్తున్నారు అని వేదవతి కాస్త అడిగేసరికి డాక్టర్ అయితే, లేదు మేడం లేదు, నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే తన ఫేసు నాకు బాగా గుర్తు, నేను బాగా గుర్తు పెట్టుకున్నాను. 2 ఇయర్స్ బ్యాకే తనకు డెలివరీ అయ్యింది. అప్పుడు ఫస్ట్ డెలివరీ నాదేనని చెప్తున్నాను కదా. ఫస్ట్ చేసిన డెలివరీ కేసు ఎవరైనా మర్చిపోతారా? ఏ 2, 3 అయిన తర్వాత గుర్తు లేకపోవచ్చు, కానీ నా కెరియర్లో ఫస్ట్ డెలివరీయే తంది. ఎందుకు మర్చిపోతాను? నిజంగా నాకు తనే గుర్తుంది. మీకు దానికి సంబంధించిన ఏమైనా ఫైల్స్ ఉన్నాయా మేడం మీ దగ్గర? ఒక్క నిమిషం, ఇప్పుడే ఫైల్స్ని తెప్పిస్తానని. కానీ అచ్చు బాబోయ్, ఈ డాక్టర్ నాకు అస్సలు గుర్తులేదు. ఈ కొంప తీసి నాకు డెలివరీ చేసింది ఈ డాక్టరేనా? నాకు అస్సలు గుర్తులేదే. అప్పుడు నేను స్పృహలో లేను కదా, అందుకే నాకు గుర్తులేదేమో. అయినా నేను అంత తొందరగా గుర్తు పెట్టుకునే రకాన్ని కాదు కదా ఎవరిని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఈవిడ ఫైల్స్ తెప్పించిందే అనుకో, నాకు ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, నాకు ఆల్రెడీ ఒక పాపో బాబో ఉన్నారు అన్న విషయం తెలిస్తే ఇప్పటికే నేను చెప్పిన అబద్ధాలకి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే అబద్ధం బయటకు వస్తే ఇంకా ఏమైనా ఉందా? అచ్చు బాబోయ్ ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను ఈ విషయం అమ్మకు కూడా చెప్పలేనే. నేను ఇక్కడి నుంచి ఎటూ కదలలేనే. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి? ఆ ఫైల్స్ ఏయో వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉండేసరికి డాక్టర్ కాస్త బయటికి వెళ్ళి కాల్ చేసి, ఆ ఫైల్స్ ఉంటాయి కదా, మనం ఫోటో అది అంటించి ఉంటుంది కదా, నా ఫస్ట్ డెలివరీ కేసు అని చెప్పాను. కానీ మేడం గుర్తుంది అని చెప్పి ఇంకా ఫస్ట్ అని ఫైల్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఒక్కొక్క ఫైల్లోని 10 కేసులు ఉంటాయి. ఫస్ట్ డెలివరీ కేసు కాబట్టి ఆ ఫైల్లో అది పిన్ చేసి పెట్టడంతో, ఉంది మేడం, పేషెంట్ పేరు ఫోటో అవన్నీ ఉన్నాయి మేడం, తనకి ఒక పాప పుట్టింది మేడం అని చెప్పి ఇంకా నర్సు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే నాకు అది ఫోటో తీసి పంపించు అని డాక్టర్ అయితే చెప్తారు. 2 మినిట్స్లో డీటెయిల్స్ వచ్చేస్తాయి. నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మీరు నన్ను తప్పు పడుతున్నారు కాబట్టి నేను మొత్తం డీటెయిల్స్ తెప్పించి మీకు క్లారిఫై ఇస్తాను. లేదంటే నేనేదో అబద్ధం చెప్పినట్టు, నేనేదో మోసం చేసినట్టు ఉంటుంది కదా. డాక్టర్గా నేను ఎప్పుడూ తప్పు చేయను. తప్పులు చేస్తే అస్సలు ఒప్పుకోను. తనకు పెళ్ళయి 4 నెలలైందని అంటున్నారు. తనకు ఆల్రెడీ 2 ఇయర్స్ క్రితమే నేనే డెలివరీ చేశాను. నాకు తెలిసి తనకి సుమారుగా 1.5 ఇయర్ పాప ఉంటుంది. క్లియర్గా చెప్పగలను. అయినా నేను రిపోర్ట్లో కూడా పాపనే రాసిందంట. వచ్చేస్తుంది అని, నెట్ స్లోగా ఉందని, మేడం మొబైల్ డేటా ఆన్ చేసుకోండి అని మొబైల్ డేటా ఇస్తాడు ధీరజ్ అయితే. ఇలా ఆన్ చేయడంతో రిపోర్ట్ వచ్చేస్తుంది. రిపోర్ట్లో క్లియర్గా ఫోటో ఉంటుంది వల్లిది. కొంచెం సన్నంగా ఉంటుంది. అప్పుడు కొంచెం సన్నంగా ఉన్న వల్లి ఫోటో, అలాగే డీటెయిల్స్ శ్రీవల్లి అనే పేరుంటుంది, వాళ్ళ హస్బెండ్ పేరుంటుంది, పుట్టింది పాప అని ఉంటుంది, తల్లిదండ్రుల పేరు భాగ్యం ఆనందరావు అని కూడా ఉంటుంది. అన్నీ కూడా క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉండేసరికి, అదిగోండి నేను చెప్పాను కదా, నేను అబద్ధం చెప్పను, నీతి నిజాయితీగా నేను డాక్టర్ అయ్యి సేవలు చేయాలనుకున్నాను, కావాలంటే చూడండి అని అందరికీ ఫోన్లో ఉన్న రిపోర్ట్ని చూపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఫైల్ చేసుకున్న ఫామ్నైతే చూపించేసరికి అది చూసి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. చందు కూడా షాక్ అయిపోతాడు. అచ్చు బాబోయ్ అయిపోయింది, నా బ్రతుకు బస్టాండ్ అయిపోయింది. ఏంటో ఈ మధ్యన నేను ఏం తప్పులు చేసినా అటు తిరిగి నా మెడకే చుట్టుకుంటున్నాయి. అనవసరంగా ప్రెగ్నెంట్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రెగ్నెంట్ అని చెప్తే ఈ డాక్టర్ వచ్చి నా బ్రతుకు మొత్తం బయట పెట్టేసింది. ఇప్పటికే చెప్పిన అబద్ధాల నుంచి ఎలా బయటపడాలరా భగవంతుడా అని నేను అనుకుంటే, ఇప్పటి వరకు నా లైఫ్లో దాచిపెట్టిన ఒకే ఒక్క నిజం ఇది. ఈ పేజీ కూడా బయటకు వచ్చేసింది. ఇంకా నా బ్రతుకు అయిపోయినట్టే.
నా భర్తతో నేను సంతోషంగా ఉందాము. మొదటి మొగుడు ఎలాగా నన్ను ప్రేమగా చూసుకోలేదు, వీడితైనా హ్యాపీగా ఉందామనుకున్నాను. ఇది కూడా దరిద్రం అయిపోయింది అని భయపడిపోతూ ఇంక వల్లి లోపల టెన్షన్ పడిపోతూ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఒరే చందు, వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి పిలిపించక్కడికి అని చెప్పి చందుకైతే చెప్తాడు రామరాజు. అలాగే నాన్న అని వెంటనే చందు వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు 10 నిమిషాలే ఇక్కడ ఉండాలి, నాన్న రమ్మని చెప్పారు అని చెప్పడంతో సరే అని వెంటనే ఇంకా ఫోన్ చేయడంతో రమ్మని చెప్పనేసరికి ఇంకా బయలుదేరి వస్తారు. బయలుదేరి వచ్చేసేసరికి ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి, ఏమైంది అన్నయ్య గారు, దేని గురించి అడుగుతున్నారు అని భాగ్యం అడుగుతూ ఉండగా వల్లి వంక చూస్తే, అయిపోయింది, నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందమ్మా అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది. ఏంటి, నేనెక్కడ మాట్లాడుతుంటే మీ కూతురంక చూస్తున్నారు? చెప్పండి, మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనిపించింది? మాకు ఎందుకు అబద్ధాలు చెప్పారు? ఎందుకు మోసం చేశారు? చెప్పండి అంటూ ఇంకా రామరాజు గట్టిగా కేకలు వేస్తాడు. భాగ్యానికి ఏం నిజం తెలిసిందో అర్థం కాదు. ఎక్కడా ఇది చేసిన తప్పులు బయటపడిపోయాయని తెలియట్లేదు, లేక వేరే విషయమా తెలియట్లేదు. ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో భాగ్యం అయితే ఉంటుంది. ఇంకా అలా ఉండగానే, ఏమైంది అన్నయ్య గారు, ఏం చేసింది నా కూతురు? మీ కూతురు ఏదో చేయడం కాదండి, మీరే తప్పులు చేశారు అత్తయ్య గారు అని చందు అనేసరికి, ఏంటి బాబు ఏమంటున్నావు? మేం తప్పులు చేయడం ఏంటి అని భాగ్యం చందుని అడుగుతూ ఉంటుంది. అప్పుడే, ఏం తప్పు చేసిందా? మీ కూతురికి ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టారు కదా. దాచిపెడితే దాగుతుందనుకున్నారా? పిల్ల కడుపుతో ఉంది అనగానే ఎంతో సంతోషంగా డాక్టర్ని పిలిపించేసరికి డాక్టర్ కాస్త అసలు విషయం బయట పెట్టింది. ఆ డాక్టర్ దగ్గరేనంట కదా మీ అమ్మాయికి ఫస్ట్ డెలివరీ చేయించింది. మీ అదృష్టం, తన లక్కు ఏంటో చెప్పనా? ఆ డాక్టర్ ఫస్ట్ ఆపరేషన్ చేసి బిడ్డను డెలివరీ చేసింది మీ కూతురికేనంట. చూడగానే గుర్తుపట్టింది సరికదా, వెంటనే రిపోర్ట్స్ కూడా తెప్పించి మీ కూతురు విషయం మొత్తం బయట పెట్టేసింది. మమ్మల్ని ఇంతలా మోసం చేయడానికి మీకు సిగ్గనిపించట్లేదా? ఎన్నో మోసాలు, ఎన్నో అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే నిలబడుతుందనుకున్నారా అంటూ వేదవతి మాట్లాడేసరికి, అది కాదు వదిన గారు, అది అనగానే, ముందు మీ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్లి జరిగిందా లేదా? ఒక కూతురు ఉందా లేదా? ఆ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? ముందు మొగుడు ఉన్నాడా, లేక మీరే ప్రాణాలు తీసేశారా? లేక విడాకులిచ్చి ఇలాంటి వాళ్ళు వద్దు అని చెప్పి వదిలించేసుకున్నాడా? మరి ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? ముందే పెళ్ళయిందన్న విషయం మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? పెళ్ళయి ఒక కూతురున్న దాన్ని కూడా తీసుకొచ్చి మా పెద్ద కొడుకిచ్చి పెళ్లి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. చిచ్చి, మీది ఒక బ్రతికేనా? మీది ఒక జీవితమేనా? ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ఎలా అనిపించిందండి? మేమేం తప్పు చేశాము? మేమేం మోసం చేశాము? అసలు మీరు ఎలా చెయ్యాలనిపించింది? మా కుటుంబం అంటే ఎంతో గౌరవంగా బ్రతుకుతుంది. ఇప్పుడు ఈ విషయం బయట తెలిస్తే రామరాజు పెద్ద కోడలు ఆల్రెడీ పెళ్ళయి రెండో పెళ్ళంట. ఆ పెద్ద కొడుక్కి రెండో పెళ్ళి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు రామరాజు. రామరాజు కొడుక్కి మొదటి భార్య దొరకలేదా? పెళ్ళై కాని అమ్మాయి దొరకే లేదా? పెళ్ళయ్యి ఒక బెడ్డుండి విడాకులు తీసుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయడం ఏంటి రామరాజు పరిస్థితి ఎంత దిగజారిపోయిందా? పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం కూడా చేతకాక పెళ్ళైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారా అని నాలుగు రకాలుగా చెప్పుకుంటే నా పరువేమవ్వాలి? అసలు మీరు ఎంత అబద్ధం చెప్పి ఎంత మోసం చేసి నా ఇంటి కోడలుగా పంపించడానికి మీకు సిగ్గనిపించలేదా? ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటపడుతుందని మీరు తెలుసుకోలేకపోయారా? అలా నిజం బయటపడితే పరిస్థితి ఏంటో అని ఆలోచించలేకపోయారా అంటూ ఇంకా రామరాజు నిలదీసేసరికి, అది కాదన్నయ్య గారు,
కూతురు జీవితం నాశనం అయిపోయింది. రెండోసారి పెళ్ళయింది అది ఇది అని చెప్తే తనకు మీలాంటి మంచి మావయ్య అత్తయ్య ఇలాంటి మంచి కుటుంబం దొరకదు అన్న ఒకే ఒక్క కారణం చేత మేము నిజాన్ని చెప్పలేకపోయాము. అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు? నిజం చెప్పకుండా ఉండడం మోసం కాదా? పెళ్ళయ్యి కూతురుంది అని చెప్పకపోవడం మోసం కాదా? ఈ ఒక్క మోసమే చేశారా? ఇంకా ఏమైనా మోసాలు చేశారా? అసలు మీకు నిజంగానే ఆస్తిపాస్తులున్నాయా? అసలు మామయ్య గారు మీకు కొంచెం కూడా అనుమానం రాలేదా? ఆస్తిపాస్తులుంటే మాత్రం రాత్రికి రాత్రి ఆస్తిపాస్తులు ఎలా పోతాయండి? ఏ రకంగా పోతాయి? రాత్రికి రాత్రి ఆస్తులన్నీ పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? మనం అక్కడ మోసపోయామేమో మామయ్య గారు. అసలు వీళ్ళకి ఆస్తిపాస్తులే లేవేమో, ఆస్తులున్నాయి అంతస్తులున్నాయి అని అబద్ధాలు చెప్పుండొచ్చు కదా. మొన్ననే మాకు విషయం తెలిసింది. చెప్తే మళ్ళీ మీరు బాధపడతారు, మీ ఆరోగ్యం పాడవుతుంది అన్న ఉద్దేశంతోనే చెప్పలేదు. వీళ్ళు పెళ్లి చేశారు కదా ఒక ఇంట్లో, అది అద్దిల్లంటండి. అది వీళ్ళ సొంతమైంది కాదు, అద్దెలకి ఇస్తారంట ఇల్లు. వీళ్ళిల్లు అని చెప్పారు కదా, అదంతా అబద్ధం. అలాగే బట్టలు కూడా వీళ్ళే కాదు. వీళ్ళు 1-2 అబద్ధాలు కాదు మామయ్య గారు చెప్పింది. వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే, చేసినవన్నీ మోసాలే. వీళ్ళు ఒక్కటి కూడా చెప్పండి అంటూ ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా భాగ్యాన్ని నిలదీయడంతో భాగ్యం ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది. వద్దు నాన్న, ఇంకా నేను ఈ మోసగత్తితో కాపురం చేయలేను. ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేసింది, మోసాలు చేసింది. నా వల్ల కాదు. అబద్ధం చెప్పింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది. ప్రెగ్నెంట్ కాదు, కానీ పాత విషయం బయటకొచ్చింది. దేవుడు నా యందు ఉన్నాడు కాబట్టి, దేవుడు నన్ను మోసం చేయకూడదు అనుకున్నాడు కాబట్టి ఎప్పటికైనా నాకు నిజం తెలిసింది. చాలా సంతోషంగా ఉంది అని ఇంకా వల్లి గురించి తెలుసుకున్న చందు, నాకు ఇదొద్దు, దీన్ని వదిలేసాను నాన్న, దీంతో నేను కాపురం చేయలేను, నా వల్ల కాదు అని ఇంకా చందు అయితే చెప్పేస్తాడు. అది కాదు అల్లుడు గారు అని ఎంతెలా బ్రతిమాలుతున్నా భాగ్యం మాట కూడా వినిపించుకోకుండా చందు కాస్త బయటికి వెళ్ళిపోతాడు. ఒరే పెద్దోడా అని చెప్పి బయటికి వెళ్ళబోయేసరికి నేనేమి ప్రాణాలు తీసుకోన్నాన్నా, ఎవరితో నన్ను మోసం చేస్తే దానికోసం నేనెందుకు ప్రాణాలు తీసుకోవాలి? నన్ను ఇంతగా ప్రేమించే తల్లి, తండ్రి, చెల్లి, అక్క, అన్నదమ్ములు, అలాగే మరదళ్ళు ఇంతమంది ఉన్నారు. నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రాణాలు తీసుకోవాలని చూస్తాను? నేనేమి ప్రాణాలు తీసుకోను. ఇలాంటి మోసగత్తి చేతిలో ఓడిపోయినందుకు కొంచెం బాధపడతానంతే తప్ప ప్రాణాలు తీసుకునేంత పిరికివాడైతే కాదు నాన్న నీ కొడుకు. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ కాదు కూడదని ఇంట్లో ఉంటే మాత్రం నేనే మెడపట్టి బయటకు గెంటేసే పరిస్థితి వస్తుంది నాన్న అని ఇంకా చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వల్లి అక్క వెళ్ళింకా బావగారు ఆల్రెడీ తన నిర్ణయం చెప్పేశారు కదా. అది కాదు మామయ్య గారండి, ప్లీజ్ మామయ్య గారండి, నేను నిజం చెప్దామని అనుకున్నాను, కానీ మా అమ్మా నాన్న వద్దని చెప్పారు. మీ అమ్మా నాన్న వద్దని చెప్తే నువ్వైనా నిజం చెప్పాలి కదా. ఇప్పుడు మీ అమ్మా నాన్న కాపురం పోయిందా? నీ కాపురమే పోతుంది. నువ్వే పుట్టింటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దాని గురించి నువ్వు ఆలోచించకుండా మీ అమ్మా నాన్న వద్దు అన్నారని అలా ఎలా ఊరుకుంటావు నువ్వు? అలా ఎలా ఉంటావు నువ్వు అంటూ రామరాజు కాస్త చాలా గట్టిగానే మాట్లాడేసరికి ఇంకా వల్లి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉండగానే వేదవతి లోపలికి వెళ్ళి తన లగేజీని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. తీసుకువెళ్ళిపోండి మీ అమ్మాయిని, క్షణం కూడా మీ అమ్మాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా పెద్ద కొడుకు నిర్ణయం విన్నారు కదా, వాడు తిరిగి వచ్చేసరికి తను ఉంటే ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేస్తానన్నాడు. అర్థం చేసుకోండి. అయినా మీలాంటి వాళ్ళు మోసం చేసే వాళ్ళు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని రామరాజు ఇంకా వేదవతి ఇద్దరు కూడా చెప్పేసేసరికి ఇంకా వల్లి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే తన బండారం బయటపడి అన్ని విషయాలు బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.